ఎస్టీలు వచ్చేసి 9.96. రైట్. ఇక్కడ గ్రూప్ 1 ఉద్యోగాలలో జరిగినటువంటి జితనే హిస్సేదారి ఇతనే భాగేదారి అనేటువంటి రాహుల్ గాంధీ నినాదం. మిస్టర్ రాహుల్ గాంధీ, ఇది లెక్క. ఈ తెలంగాణ రాష్ట్రంలో నీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, నీ ప్రభుత్వంలో అధికారం ఉంటే ఉద్యోగాల పంపిణీ ఎట్లా జరిగిందో చూడండి. ఇక్కడ ఓసీలకు సంబంధించినటువంటిది 89 ఉద్యోగాలు వచ్చేది ఉంటే వాళ్ళకి 172 వస్తాయి. వాళ్ళ జనాభాకు డబుల్ రిజర్వేషన్. అంటే ఇక్కడ బీసీలది 78 సీట్లు, ఎస్సీలది 3, ఎస్టీలది 3. ఈ సొమ్ము అంటే ఎంత అవుతుంది? ఇది అంతా కలిపితే 84 గ్రూప్ 1 ఉద్యోగాలు. 84 గ్రూప్ 1 ఉద్యోగాలు ఎవరు అనుభవిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ లెక్కన? ఎవడు పొందుతున్నట్టు రిజర్వేషన్లు? ఇప్పుడు రిజర్వేషన్లు కనుక లేకపోతే ఈయన కూడా మిగిలాయి. కానీ 84 గ్రూప్ 1 ఉద్యోగాలు ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నట్టు ఈ లెక్కన? ఎవరికి కావాలి రిజర్వేషన్? కావాల్సింది ఎవరికి? అప్పర్ క్యాస్ట్ వాళ్ళక? ఇగో ఇట్లా 500 సంవత్సరాల అడ్వాన్స్డ్ రిజర్వేషన్ వాడుకున్నారు వాళ్ళు. ఇది మామూలు ఉద్యోగాలు కాదు, మళ్ళీ డిఎస్పీలు, తర్వాత ఎంపీడీఓలు, పెద్ద ఉద్యోగాలు ఇవి. ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది. నిన్న రాత్రి అర్ధరాత్రి మెరిట్ లిస్ట్ పెడితే ఆ మెరిట్ లిస్ట్లో 172 మంది ఓసీలు ఉన్నారు. 563 పోస్టులలో 172 మంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. తెలివి కల్లోలు డబుల్ ఉన్నారాడా? తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి బీసీల జనాభా ఎంత అంటే 62%. ఇందులో ఉన్నటువంటి 62 అంటే ఆ 6% తెచ్చిగో ఇండ్ల కలుపుకురీళ్ళు.